ఇప్పుడు మీరు చూడబోతోంది తండ్రి కోసం ఒక కూతురు పడిన ఆవేదన. ఆ చిన్నారి పోలీసుల్ని ప్రాధేయపడుతున్న తీరు చూస్తే ఎవరికైనా గుండెలు బరువెక్కాల్సిందే. మా నాన్నని తీసుకురండి సార్ అంటూ కన్నీటితో ఆ చిట్టి తల్లి అడుగుతుంటే పోలీసులకు కూడా కళ్లల్లో సుడులు తిరిగాయి. సార్ మీరు అమ్మాయిని చూసినా మీరు జాలి పడాలి సార్. మీరు న్యాయం చేయాలి. ఇప్పుడు న్యాయం చేయాలి. ఆ చిన్నపిల్ల ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో మృతి చెందిన వెంకటేష్ కూతురు ఆవేదన వర్ణనాతీతం. ముందు తండ్రి మరణ వార్త తెలియని చిన్నారి నాన్న ఎప్పుడొస్తాడంటూ తల్లిని నిలదీసింది. నాన్నను చూడాలి, చూపించాలంటూ గొడవ చేసింది. పాప ఆవేదన చూసిన అక్కడ వాళ్లంతా కూడా కంటతడి పెట్టుకున్నారు. సార్ మీరు అమ్మాయిని చూసినా మీరు జాలి పడాలి సార్. మీరు న్యాయం చేయాలి. ఇప్పుడు న్యాయం చేయాలి. ఆ చిన్నపిల్ల జగ్గైపేట బుదివాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఆదివారం ప్రమాదం జరిగింది. ప్లాన్ విభాగంలో ట్యాంక్ పగలడంతో 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే వేడి పొగ కార్మికులపై పడింది. ఈ ప్రమాదంలో వెంకటేష్ అనే వ్యక్తి చనిపోగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలోనూ కొందరు పరిస్థితి సీరియస్ గా ఉంది. అయితే వెంటనే సీఎం చంద్రబాబు బాధితులకి అందుతున్న వైద్య సహాయం అలాగే పరిహారంపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రమేయంతో కంపెనీ యాజమాన్యం మృతుడి కుటుంబానికి 50 లక్షల పరిహారం అందించింది. క్షతిగాత్రుల కుటుంబాలకు కలెక్టర్ సృజన, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. తండ్రి ఇక లేడు, తిరిగి రాడు అన్న నిజాన్ని ఆ చిన్నారికి చెప్పి ఆమె కన్నీరు తుడిచి పరిహారాన్ని అందించారు. సార్ మీరు అమ్మాయిని చూసినా మీరు జాలి పడాలి సార్. మీరు న్యాయం చేయాలి. ఇప్పుడు న్యాయం చేయాలి. ఆ చిన్నపిల్ల